ఏమండే మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? కాకినాడ జిల్లాని పిఠాపురంలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, అలాగే వంకాయ గీత కూడా పోటీ చేస్తుంది. ఇద్దరిలో ప్రజలు ఎవరు కోటేస్తారో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. నాకు కూడా వచ్చండి బాబా. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఏ ఊరు మంది? మాది ఇక్కడేనండి, భోగాపురం. అంటే పిఠాపురంలోదేనా? పిఠాపురం మండలంలోదే. అయితే వచ్చే ఎన్నికలు ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కదా. అవునండి. అవతల కూడా ఇంకా ఆమె ఎవరు పోటీ చేస్తున్నారు. అవునండి. ఎవరు నగ్గుతారంటారా? పవన్ కళ్యాణ్ గారికి బాగుందండి. ఏం చేద్దంటారా? ఏం చేద్దంటే నీతి నిజాయితీ గల వ్యక్తి, అన్ని మంచి ఆటల్లోనూ పాలు పంచుకుంటున్నాడు, చిన్నోడిని పెద్దోడిని అందరినీ కలుపుపోతున్నాడు, అన్యాయం చేయకుండా చూస్తున్నాడు. అంటే వంకాయ గీత గారు నగ్గదంటారా? వంకాయ గీత గారు నెగ్గదని చెప్పాలి మరి, అంతే. పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు. ఓకేనండి బాబు. ఈ అభివృద్ధి కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నామండి మేము. ఏం చేద్దంటే ఇక్కడ పిఠాపురం అభివృద్ధికి నోచుకోలేదు ఎప్పుడునే. ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఎంపీలు వచ్చినా ఏమీ చేయలేదు మాకు. ఇప్పుడు ఈసారి ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారు భగవంతుడు మమ్మల్ని పంపించాడు, ఈ ఈశ్వరుడు పంపించాడు మాకు ఇక్కడికి. ఈ పంపించిన దాని మీద ఆయన నిలబడి ఆయన మేము ఎక్కించుకుంటాం. ఎంతమంది రాజకీయ నాయకులు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు, రకరకాల డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటున్నారు. ఎన్ని ఖర్చు పెట్టినా పిఠాపురం ప్రజలు అంత లోకుగా లేరండి. అయితే ముద్రగడ ఉన్నాడు కదండి పద్మనాభం గారు, మరి ఆయన కూడా ఏదో కృషి చేస్తుందంటే ఈయన ఓడింతాకే. ఆయన చేస్తున్నా ఆయన పైన ఏంటండి, ఇప్పుడు ఓటర్ చేతిలో ఉంది కానీ నాయకుల చేతిలో ఏమీ లేదు కదండి. అవునంటారా? అంతే అండి, నాయకుల చేతిలో ఏమీ లేదు. ఓటర్ ఏంటంటే ఆ రోజు చెప్తాడు. ఈ 5 సంవత్సరాల నుంచి జగన్ గారు బట్టలు నొక్కాడు. ఈ 5 సంవత్సరాల తర్వాత ఆఖరి రోజున ఒక్కసారి మేము బట్టలు నొక్కుతాం. ఆ బటన్తో తేలిపోద్ది అంతా. బాబాయ్ నమస్కారం అండి. నమస్కారం అండి. ఏ ఊరు మంది? మరి లక్ష్మీ చెప్పండి, పిఠారం అండి. పిఠారం మండలం అండి. వచ్చే ఎన్నికల్లో వంకాయ గీత గారు పోటీ చేస్తుంది వైసీపీ నుంచి, పవన్ కళ్యాణ్ ఏమో జనసేన నుంచి పోటీ చేస్తుంది. ఎవరు నగ్గుతారేటి? వంకాయ గీత గారు పోటీ చేసి ఒకసారి వెళ్ళారండి. ఇప్పుడు ఇవాళ 1,00,000 ఓట్ల మెజార్టీ మీద పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నెగ్గించుకుంటామండి. పవన్ కళ్యాణ్ గెలుతాడంట. ఈజీగా గెలుతాడండి. ఎంతమంది కొన్నేసినా ఎంతమంది చేసినా బంపర్ మెజార్టీగా 1,00,000 ఓట్ల మెజార్టీగా గెలిపిస్తామండి. మాకు దేవుడిచ్చిన వరం అండి. ఇక్కడ పిఠాపురం అంటే అండి పాత గొయ్యాగంట అన్నీ ఉన్నాయండి. దేవుడిచ్చిన వరం లాంటిదండి. మేము 1,00,000 ఓట్ల మెజార్టీ మీద నెగ్గిస్తామండి. అసెంబ్లీకి పంపిస్తామండి. ఏ ఊరండి మంది? గొల్లపురం అండి. అంటే పిఠాపురంలోదేనా? పిఠాపురం పక్కనండి. పిఠాపురం నియోజకవర్గం. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, వంకాయ గీత గారు పోటీ చేస్తుంది కదా. ఎవరు నగ్గుతారేటి? మాకైతే పవన్ కళ్యాణ్ ఎక్కితే బాగుండి అనిపిస్తుందండి. ఎందుకు అంటే అందరినీ చూసామండి, వచ్చిన వాళ్ళు అందరూ బాగానే చేస్తున్నారు కానీ ఎవరో సరిగ్గా ఎంప్లాయీలకు కానీ కొద్ది ఇబ్బంది అవుతుంది. మాలో కూలిపోయిన వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుందండి. ఏదో పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నామండి. బాబాయ్ గారు సరే ఆపండి. ఆపండి బాబు. ఏ ఊరండి? పిఠాపురం అండి. ఇక్కడ 2024 ఎన్నికల్లో వంకాయ గీత గారు పోటీ చేస్తుంది, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంది. ఎవరు నగ్గుతారేటి? ఎవరు నెగ్గుతారంటే మరి పవన్ కళ్యాణ్ గారు నీకు ఎక్కువ ఉందండి. పవన్ కళ్యాణ్ మీద ఉందంటారు. సరేనండి బాబా. నమస్కారం అండి బాబా. ఏ ఊరేటి మంది? పిఠాపురం అండి. పిఠాపురం. ఇక్కడ పవన్ కళ్యాణ్ వంకాయ గీత ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా. ఎవరు నగ్గుతారేటి? పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ చూడట్లేదండి, ఇంకా గెలిచేస్తాడంటారా? తప్పకుండా అండి. వంకాయ గీత ఓడిపోద్ది అంటారా? ఓడిపోతారండి. సరే, ఆవిడకి తెలిసిన విషయం, అందుకోసం మన డోర్కి కూడా వెనక్కి ముందుకి ఊగారు టికెట్ తీసుకున్నా కూడా. మరి ముద్రగడ ఏదో వాగుతున్నాడండి, నిజమేనంటారా? ముద్రగడ పక్కన కూడా మనుషులు కదా కుక్కలు కూడా రావండి. ఇప్పుడు అదంటే ఒకప్పుడు ముద్రగడ ఇలాగా పెద్ద మనిషిగా వ్యవహరించడం ఓకే. అది ఏంటంటే ముసుగులో ఉండి ఆడిన నాటకం అంతని, అతని బ్రతుకు తీరు కోసం ఆడిన నాటకం. కానీ ఇప్పుడు బయటపడిన దానివల్ల ఏంటి అతను కూడా నమ్మరంటారు. ముద్రగడ ఎవరు నమ్మరండి. జనం కదా కదా కుక్కలు కూడా కూడా ఇబ్బంది పడుతున్నాయండి ఇప్పుడు. ఓకేనండి బాబు. అందరూ గారు నమస్కారం అండి. పిఠాపురంలో ఎవరికి వెళ్తారు? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీ నమ్మకం. నమ్మకం. పన్ను వేస్తారంటారా? పన్ను వేస్తాను. ఎంత వేస్తారేటి? ఎంత కావాలేటి? 1,000 వేసుకుందాం. 1,00,000 మెజార్టీ పోయినా నిజంగా నగ్గుతాడంటారా? మా అబ్బాయి దుబాయ్ నుంచి వస్తున్నాడు, 70,000 ఖర్చు పెట్టుకుని పవన్ కళ్యాణ్ కోట్ వేయడానికి వచ్చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ గెలిచేస్తాడు బ్రహ్మాండంగాను, అందులో డౌటే ఉందన్న. ఉంటానండి. ప్రతి ఇక్కడ పిఠాపురాలు ప్రతి ఒక్కడు ఒక పవన్ కళ్యాణే, ప్రతి ఓటరు ఒక పవన్ కళ్యాణ్. అది తమ్ముళ్ళు ఆగండ్రా బాబు. ఏ ఊరండి మన దగ్గరనే ఇవిదే సూరాపురం. ఇదంటే ఏ ఊర్రా బాబు? ఇది పిఠాపురం. పిఠాపురమే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గీత పోటీ చేస్తున్నారు కదా. ఎవరు అందరూ డౌటే ఉంది పవన్ కళ్యాణ్. యారు నువ్వు తమ్ముడు? పవన్ కళ్యాణ్ అన్న ఖచ్చితంగా. అమ్మ నువ్వు చూసుకోలేటని పవన్ కళ్యాణ్ బాబా. పవన్ కళ్యాణ్ గెలుస్తాడంటావు? గెలవడం మ్యాటర్ కాదు,
మెజారిటీ స్టార్టింగ్ 60,000 80,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 60,000 మెజార్టీ అన్నారండి బాబు. 60,000 మెజారిటీ స్టార్ట్ అవుతుంది. నమస్తే అండి, పెట్టాపురమేనండి. ఇక్కడ 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారండి? నేను చెప్పలేను. మనం ఇక్కడ డోర్ టు డోర్ కూడా తిరిగి అయితే మనం చూద్దాం. అసలు ఇక్కడ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నగ్గుతాడా, వంగాగీత నగ్గుతుందా? ప్రజాభిప్రాయ సేకరణలో అయితే మనం ఉన్నాం. అయితే మనం ఒక ఇల్లు అయితే అక్కడ మనకు కనపడుతుంది. మనం వెళ్దాం, గేట్లోకి వెళ్ళి చూద్దాం. వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. ఏమండి, నమస్కారం అండి. ఏ ఊరండి మీది? భోగాపురం అండి. అంటే పిఠాపురంలో పిఠాపురం అండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, అటు వంగాగీత పోటీ చేస్తుంది. ఎవరు నగ్గుతారండి? పవన్ కళ్యాణ్ ఎక్కుతాడండి. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఫ్యాన్ కాదండి. పనులు కూడా ఎన్నాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఏం పనులు ఏం చేయలేదండి. ఎక్కడ కాలువలు అక్కడే ఉంటున్నాయండి, డ్రైనేజీలు అక్కడే ఉంటున్నాయండి. ఈయన వస్తే అభివృద్ధి చేస్తాడండి. సరే, మాట వదిలేండి. అమ్మా, ఆడవాళ్ళు మీరు చెప్పండి. ఈసారి పవన్ కళ్యాణ్ అయితేనే బాగుంటుందండి. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ వేస్తావు తల్లి. అమ్మ, నువ్వు? పవన్ కళ్యాణ్ అండి. నిజంగా నగ్గుతాడా? ఈసారి పవన్ కళ్యాణ్ వస్తారండి. ఇప్పుడు 2024 ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎవరు నగ్గుతారు ఇక్కడ? తెలియదండి, నాకు అంత ఐడియా లేదు. ఆగు బాబా, ఏ ఊరు మంది? ఇక్కడ ఏ పార్టీ నగ్గుద్దండి? ఏ పార్టీ నగ్గుద్ది ఇక్కడ? ఏ పార్టీ నెక్కిద్దా? జగన్ గారు. జగన్ నగ్గుతాడా? వస్తా అండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, వంగాగీత పోటీ చేస్తుంది కదా. వచ్చే ఎన్నికలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు. 1,00,000 ఓట్లు. 1,00,000 ఓట్లు. 1,00,000 ఎక్కడ ఉంటాయండి బాబు? లక్షే మెజార్టీ రూపాయలు అనమాట. మేము ఇంకా ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నాం, కానీ 1,00,000 వరకు సరిపోతాయి అనుకుంటున్నాం. పవన్ ఎందుకు గెలుస్తాడు అనుకుంటున్నారు? జనసేన నాయకుడు కాబట్టి. కళ్యాణ్ ఓడిస్తా అని చెప్తున్నాడు, జరుగుద్ది అంటారా? ఏమీ జరగదండి, ఆయన సీన్ అయిపోయింది. అంటే ఉద్యమ నేత అంటారు కదండి ఆయన. ఏమీ లేదు, నా చిన్నప్పుడే లేదు, ఇప్పుడు కాదు. జనసేన వస్తుంది సార్. ఇక్కడ జనసేన కంపల్సరీగా వస్తుంది. 1,00,000 మెజారిటీ వస్తుందండి. పిఠాపురం అంతా పక్క జనసేన అండి. పిఠాపురంలో 2024లో ఇటు వంగాగీత గారు పోటీ చేస్తుంది, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు. ఎవరు గెలుస్తారు ఇటు? జనసేన. ఇంకెవరు? పవన్ కళ్యాణ్ వేస్తారు. 2024లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వంగాగీత పోటీ చేస్తున్నారు. ఎవరు నగ్గుతారు ఇటు? పవన్ కళ్యాణ్. బాబు నువ్వు? చెప్పలేమండి. బాబు నువ్వు? పవన్ కళ్యాణ్ 100%. 1,00,000 వస్తుంది మెజార్టీ. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న? 1,00,000 వస్తుంది మెజార్టీ. 1,00,000 మెజార్టీ వచ్చేద్దా? బాబు 2024లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, ఇక్కడ వంగాగీత కూడా చేస్తుంది కదా. ఎవరు నగ్గుతారండి? పవన్ కళ్యాణ్. పవన్ ఓటేస్తారు మీరు?